బెస్ట్ ఏంటి ఆల్ ది బెస్ట్ చెప్పినంత ఈజీగా చెప్పానని అనుకుంటున్నారా? నాకు మాత్రం అంతేనండి. మొన్న ఒక బేబీ ఫస్ట్ బర్త్డేకి అటెండ్ అయ్యానండి. అక్కడ కేక్ చూశాను, యమీ అండి, ఎంత బాగుందో. బట్ అక్కడికి వచ్చిన గెస్ట్లందరికీ ఒకటే క్వశ్చన్ అండి, అది విత్ ఎగ్గా లేకపోతే ఎగ్లెస్ కేకా అని. విత్ ఎగ్ అని చెప్పేసరికల్లా అందులో కొంతమంది నోరు నొక్కేసుకుని ఉసూరుమన్నారు తెలుసా. ఎందుకనంటే ఆ రోజు సాటర్డే, ఏదో కొద్దిగా సెంటిమెంట్స్ ఉంటాయి కదా. సో మరి దీనికి ఒకటి సొల్యూషన్ అండి, ఉన్న పలంగా మన టేస్టింగ్ బడ్స్ ని సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫై చేయాలంటే ఏ బేకరీకు వెళ్ళి మనం తింటే సరిపోతుందా? మనం వరకే సాటిస్ఫై అవుతాం. అది మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మనం తింటూ మన ఇంటికి వచ్చే వాళ్ళకి పెడుతూ మన పిల్లలు పెట్టామనుకోండి, లవ్ యూ మమ్మీ అనొచ్చి అలా హక్ చేసేసుకొని ఫుల్ ఖుషి అయిపోతారు కదా. బట్ చాలా మందికి బేకింగ్ లో చేయి తిరగదు. బట్ డోంట్ వరీ, నేనున్నాను కదా మిమ్మల్ని బేకింగ్ లో బెస్ట్ చేయడానికి. మీరు చేయాల్సిందల్లా బేక్ ది బెస్ట్ ని ఫాలో అయిపోవడమే. సో మరి ఈ రోజు మన బేక్ ది బెస్ట్ లో ఏ మంచి రెసిపీని తయారు చేసి చూపించబోతున్నారో మన జితేందర్ని అడిగి తెలుసుకుందాం. సో మన జితేందర్ని పిలిచేద్దామా? హాయ్ జితేందర్. హలో సుజిత. ఓకే జితేందర్, ఎలా ఉన్నారు? వెరీ వెల్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఓకే, మరి ఈ రోజు ఏ రెసిపీ తయారు చేస్తున్నారు? ఇవాళ మనం చేసే రెసిపీ అండి లెమన్ చీజ్ కేక్. లెమన్ చీజ్ కేక్. దీనికి కావాల్సిన పదార్థాలు అండి, ఒక ఎగ్ కావాలండి, హోల్ ఎగ్, షుగర్, మిల్క్ అండి, ఇది జెలటిన్, లెమన్ జ్యూస్. ఇక్కడ నేను బిస్కెట్స్ ని పౌడర్ చేసి కొంచెం బటర్ యాడ్ చేశానండి. మనకు వెనిలా ఎసెన్స్, నార్మల్ క్రీమ్ చీజ్, ఇక్కడ విప్ క్రీమ్ తీసుకున్నాను, ఇంకా కొద్దిగా వాటర్ అండి. సో స్టవ్ ఆన్ చేసుకుని ఫస్ట్ వాటర్ ని మనం బాయిల్ చేసుకోవాలి. సో వాటర్ ఎందుకు బాయిల్ చేసుకోవాలి జితేందర్? మనం వాటర్ ఎందుకు వాడతామంటే ఇక్కడ ఏదో జెలటిన్ వాడతాం అనమాట. ఈ జెలటిన్ ఎందుకు వాడతామంటే ఇక్కడ చీజ్ కేక్ ఏదో చేస్తాము అన్ని లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది, దానికి జెలటిన్ వేయడం వల్ల అంటే స్టిఫ్ అయిపోతుంది అనమాట. మామూలు ఫ్రిడ్జ్ లో పెట్టాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత ఒక 2 hours రిఫ్రిజ్ చేస్తే సెట్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత మనం నార్మల్ కేక్ లాగా కట్ చేసుకుని తినొచ్చు. అటు రీజన్ వి యాడ్ జెలటిన్. సో ఇది నార్మల్ మార్కెట్ ఈజీలీ అవైలబుల్ అండి. ఏ స్టోర్ లో పోయినా నార్మల్ చిన్న స్టోర్ జెలటిన్ యాడ్ చేస్తారండి. దీనిలో నార్మల్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి, లైక్ స్ట్రాబెరీ ఉంటుంది, నార్మల్ పైనాపిల్, అట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా వస్తాయి. కానీ నేను వాడింది ఇక్కడ ప్లెయిన్ జెలటిన్ అండి. హాట్ వాటర్ లో పెట్టి మెల్ట్ చేస్తాను అనమాట. డైరెక్ట్ రేంజ్ నుంచి పెట్టలేము. ఇది నార్మల్ ఫింగర్ తోనా స్పూన్ తోనా మీరు కలిపేసుకుంటే సరిపోతుందండి. 2 minutes పక్కన పెట్టేసాం అనుకోండి, ఆ జెలటిన్ ఏతుందో మొత్తం వాటర్ ని అబ్జర్వ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే ఎగ్ యోక్ ని ఎగ్ వైట్ ని సెపరేట్ చేసుకుంటాను. ఇప్పుడు ఏం చేస్తానంటే 20 grams ఆఫ్ షుగర్ యాడ్ చేస్తానండి, 50 ml ఆఫ్ మిల్క్ అండి. ఎగ్ యోక్, షుగర్ అండ్ మిల్క్ ని మిక్స్ చేసుకోనండి. దీన్ని ఈ డబుల్ బాయిల్ లో పెట్టి కుక్ చేయాలండి. నార్మల్ వేపర్స్ ఏదైతే వస్తాయో దానివల్ల ఆటోమేటిక్గా ఈ కస్టర్డ్ అనేది కుక్ అయిపోతుంది. ఒక్కసారి కుక్ దగ్గర అవ్వగానే మనం తీసి చల్లార్చుకుంటామండి. సో ఆల్రెడీ సుజిత మన కస్టర్డ్ కొద్దిగా దగ్గర వచ్చేసింది. సో ఇప్పుడు రేంజ్ మీదకి తీసుకుంటాము. మీన్ వైల్ ఈ రేంజ్ చల్లార్చేస్తాం. దీన్ని ఆఫ్ చేసుకోవచ్చా? ఆఫ్ చేసేయండి. సో మీన్ వైల్ మనం ఏం చేస్తామంటే పక్కన పెట్టేస్తాము. సో ఒక రింగ్ కటర్ తీసుకున్నాను. సో దీనికి ఏంటంటే కింద బేస్ వేయాలన్నమాట. సో నేను ఇక్కడ బేస్ నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్ లాగా వాడుతున్నాండి. పెట్టిన తర్వాత నార్మల్ దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి కార్నర్స్ని. సో దట్ ఏదైతే మిక్సర్ మనం దీంట్లో వేస్తామో, ఫిల్లింగ్ లాగా వేస్తామో అది బయటికి రాకుండా అయిపోతుంది. సో ఆల్రెడీ మనము తయారు చేసి పెట్టుకున్న బిస్కెట్ పౌడర్ ఉంది అండి, దాన్ని కేక్ టిన్ లో బేస్ లో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఏ బిస్కెట్స్ అయినా ఎవరికి ఏది నచ్చితే ఆ బిస్కెట్స్ తీసుకొని అందులో బటర్ ని మనం మిక్స్ చేసుకున్నాం కదా. బటర్ అంటే అది పౌడర్ చేసేసుకొని బిస్కెట్స్ ని పౌడర్ చేసి అందులో బటర్ ని మిక్స్ చేసి పెట్టుకున్నాం. సో దాన్ని అంతా కూడా కింద మనం స్ప్రెడ్ చేసుకుంటున్నాం ఫస్ట్ ఒక లేయర్ లా. ఇంకో రీజన్ ఎందుకంటే బటర్ ఎందుకు కట్ చేసామంటే ఇక్కడ నార్మల్ బిస్కెట్స్ మనం గ్రైండ్ చేసాం అనుకోండి, అది పొడి పొడిగా ఉంటుంది, అది సెట్ కాదండి. సో బటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే సెట్ అయిపో నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టగానే సెట్ అయిపోతుంది. ఆ సెట్ అయిన తర్వాత మనం దీని మీద ఏదైనా బేస్ వేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఒక 1 minute కోసం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సెట్ అయిపోతుందండి. చల్లగా అయిపోయిందండి. దీంట్లో మనం ఇప్పుడు మన క్రీమ్ చీజ్ యాడ్ చేసాము, 50 grams అనమాట. అట్ ద సేమ్ టైం మనం కొద్దిగా వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తాము, లెమన్ జ్యూస్ అండి. బికాజ్ నేను లెమన్ చెప్పాను కదా లెమన్ చీజ్ కేక్ అని చెప్పి, దాంట్లో లెమన్ ఎసెన్స్. ఎలాంటి లంప్స్ లేకుండా దీంట్లో మిక్స్ చేసుకోవాలండి. దీన్ని
దీంట్లో కొద్ది మొత్తం లంప్స్ అయితే వెళ్ళమండి. వెళ్ళే లోపల దీంట్లో విప్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటే మొత్తం ఒకసారి మిక్స్ చేసి క్లియర్ సెట్ చేసుకోవచ్చు. ఈ విప్ క్రీమ్ కూడా మీకు మార్కెట్లో 2 ఫార్మ్స్ దొరుకుతుందండి, లిక్విడ్ ఫామ్ లేదా డ్రై ఫామ్. లిక్విడ్ ఫామ్ అయితే మీకు తెచ్చుకొని బీట్ చేసుకోవాలి, డ్రై ఫామ్ అయితే నార్మల్ వాటర్లో కలిపేసి సరిపోతుందండి మీకు. ఆల్మోస్ట్ ఇప్పుడు మన క్రీమ్ రెడీ అండి. సో మనం ఈ క్రీమ్ తోనే మనం కేక్ తయారు చేసుకుంటాం. అవునండి. సో యూ కెన్ సీ మొత్తం మిక్స్ అయిపోయిందండి, మిక్సర్ మొత్తం. ఓకే, సో 1 minute అయిపోయింది కదా, నేను దాన్ని తీసేసి. సో చూడండి సెట్ అయింది, ఆల్రెడీ సెట్ అయిపోయింది. యూ కెన్ సీ దిట్స్ హార్డ్ అన్నమాట. ఓకే, ఇది పక్కన పెట్టేసుకున్నాము. జెలటిన్ ఏతుందో హాట్ వాటర్ పెట్టి మెల్ట్ చేసుకుంటాం అన్నమాట. జెలటిన్ మెల్ట్ అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే ఎగ్ వైట్ ఏతుందో దాన్ని షుగర్ యాడ్ చేసి బీట్ చేసుకున్నామండి. ఓకే, సో ఆల్రెడీ మనం బౌల్ తెచ్చుకున్నాం కదా, దీంట్లో మనం ఎగ్ వైట్ వేసుకున్నామండి. సేమ్ టైం దీంట్లో అరౌండ్ 10 to 15 grams ఆఫ్ షుగర్ వేసుకోవాలి మనం. సో ఇప్పుడు మనం దీన్ని స్లో స్పీడ్లో బీట్ చేసుకున్నాండి. ఆల్రెడీ మన ఎగ్ బీట్ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ మిక్సర్లో యాడ్ చేసుకోవాలండి. అంటే నేను ఎగ్తో వేసాను, ఇన్ కేస్ మీరు ఎగ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ నార్మల్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుని దాంతో కూడా చేసుకోవచ్చు అండి. జెలటిన్ మెల్ట్ అయిపోయిందండి. ఇక్కడ మెల్ట్ అయిన జెలటిన్ని మనం దీంట్లో యాడ్ చేసుకుంటామండి. మనం జెలటిన్ అరౌండ్ 8 grams తీసుకున్నామండి. 3 teaspoons వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ఆ కేక్ దాని టిన్లో వేసుకొని సెట్ చేసుకోవాలండి. ఓకే, సో మొత్తం అయిపోయింది అయితే. నార్మల్ లైట్గా స్పూన్తో స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకసారి కింద ట్యాప్ చేసుకుంటే ఏదైనా ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కానీ దీంట్లో అన్నీ వెళ్ళిపోతాయి, సెట్ అయిపోతుంది. జనరల్ గా మనం కేక్స్ అంటే మనం బేక్ చేసుకుంటాం కదా, బేకింగ్ ప్రాసెస్ ఉంటుంది కేక్స్ అంటే. ఇప్పుడు దీన్ని మాత్రం మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాం. ఇది సెట్ చీజ్ కేక్ కాబట్టి సో దీన్ని ఫ్రిడ్జ్ లో పెడతానండి. ఎన్ని మినిట్స్ వరకు? దీన్ని ఒక 2-3 hours వరకు ఫ్రిడ్జ్ లో పెట్టాలండి మనం. 2-3 hours, ఓకే. అయితే ఇంకొక 2-3 hours వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట. సో మరి అయ్యింది కదా, 2 hours వెయిట్ చేశాను. అవునండి, సో ఆల్రెడీ చెక్ చేస్తారండి. ఓకే, సో అయితే మన చీజ్ కేక్ సెట్ అయిపోయిందండి. సో ఇప్పుడు దీన్ని ప్లేట్ మీద సర్వ్ చేసుకుంటారండి. దీన్ని మధ్యలో పెట్టేసుకొని ఈ నైఫ్ని హాట్ వాటర్లో డిప్ చేసుకొని సైడ్స్కి ఇట్లా రిమ్కి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. నార్మల్ ఇది కట్టర్ని డిప్ చేస్తే వచ్చేస్తుంది. సో ఇప్పుడు నార్మల్ ఒకసారి ప్యాలెట్ నైఫ్ని హాట్ వాటర్ డిప్ చేసి లైట్గా చేస్తే ఫినిషింగ్ నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు లెమన్స్ ని కొంచెం స్ట్రాబెరీస్ తీసుకుంటామండి. దీన్ని కొద్దిగా గార్నిష్ చేసుకుంటామండి. లెమన్ రౌండ్ కట్ చేసుకుందామండి. లైట్ స్ట్రాబెరీస్ మీ సైడ్స్కి వేసుకుంటారండి. రైట్ సునీత, మన లెమన్ చీజ్ కేక్ డెకరేట్ అయిపోయింది, బాగా కలర్ఫుల్ అయిపోయింది. సో దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. యమ్మీ యమ్మీ లెమన్ చీజ్ కేక్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో అసలు. ఆ వైట్ కలర్ కేక్, దానిపైన రెడ్ కలర్ స్ట్రాబెరీస్, మధ్యలో ఎల్లో కలర్ లెమన్స్. అబ్బా సూపర్ ఉందండి అసలు. ఇంకా టేస్ట్ చేయడం ఒక్కటే ఆలస్యం అండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి మీకోసం. లెమన్ చీజ్ కేక్ తయారీ విధానం: ముందుగా మనం గ్లాస్ బౌల్లో ఎగ్ యోక్, షుగర్, మిల్క్ డబుల్ బాయిలర్ పైన కలుపుకోవాలి. అది చల్లారి పెట్టుకోవాలి. తర్వాత సిల్వర్ ఫాయిల్ బేస్ లాగా పెట్టుకొని ఒక రింగ్ కటర్ పెట్టుకోవాలి. అందులో బిస్కెట్ మరియు బటర్ తో కలుపుకున్న ఆ మిశ్రమాన్ని దాంట్లో సెట్ చేసుకోవాలి.
దాన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. తర్వాత మనం చేసుకున్న కస్టర్డ్ సాస్ లో చీజ్, ఇంకా లెమన్ జ్యూస్, వెనిలా ఎసెన్స్, విప్ క్రీమ్ వేసుకొని అందులో జెల్టిన్ ని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఈ కలుపుకున్న క్రీమ్ ని రింగ్ కటర్ లో వేసుకొని దాన్ని ఒక 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని బయటకు తీసి స్ట్రాబెర్రీస్, లెమన్స్ తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ లెమన్ చీజ్ కేక్ రెడీ. చూసారు కదా లెమన్ చీజ్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో. మరి ఇప్పుడు దీన్ని ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేస్తాను, ఎలా ఉందో చెప్తాను. ఇలా మీరు పెట్టిన ఈ ఫ్రూట్స్ తోటి మిక్స్ చేసుకొని తింటే నిజంగా తెలుసా, మనం ఎంత డల్గా ఉన్నా కూడా ఇలాంటిది ఒక టేస్ట్ చేయాలండి, ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది తెలుసా. అంత టేస్టీగా ఉంది, అంత బాగుంది, అసలు అద్భుతం, అమోఘం, ఇంకేం చెప్పలేను తెలుసా. నిజంగా చాలా పేస్ట్రీస్ నేను టేస్ట్ చేశాను, బట్ ఇలాంటి కేక్ని మాత్రం అసలు నేను ఎప్పుడు తినలేదు అసలు. చాలా 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 బాగుంది అసలు, ఇంత క్రీమీగా, అసలు ఫుల్. అసలు మామూలుగా తినేదానికన్నా నేను చెప్పినట్లుగా ఇలా ఫ్రూట్స్ తోటి, ఎనీ ఫ్రూట్స్ అండి, మీకు స్ట్రాబెర్రీ నచ్చకపోతే ఇంకేదైనా మీకు నచ్చిన ఫ్రూట్ ని డెకరేట్ చేసుకుని దాంతో పాటు మిక్స్ చేసుకుని తినొచ్చు. చాలా యమ్మీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ జితేందర్. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో టేస్టీ రెసిపీతో నేను జితేందర్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు వాచ్ చేస్తూనే ఉండండి. బెస్ట్ బై బాయ్.